హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు కేఎంఎస్. ఈరోజు మనం మైసూర్ బజ్జీ చూద్దామా? దానికోసం పిండి ప్రిపరేషన్ చేద్దాం. నేనిక్కడ ఆన్ కెమెరా కాబట్టి స్టీల్ బౌల్ తీసుకుంటున్నా. ఆఫ్ కెమెరా అనుకోండి బకెట్టో, బిందో ఏదో దాంట్లో కలిపేస్తాననుకోండి. జగ్గో, మగ్గో మన ఇష్టం. దేంట్లో అయినా కలుపుకోవచ్చనమాట. ఇప్పుడు బౌల్‌లో కొంచెం ఒక గ్లాస్ పెరుగు తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ పెరుగుకి కొంచెం ఆయిలు 2 స్పూన్ల దాకా, టేస్ట్‌కి తగినంతగా సాల్టు, తర్వాత కొంచెంగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను నేనిక్కడ. ఇవన్నీ యాడ్ చేసి బబుల్స్ ఫార్మ్ అయ్యేదాకా బాగా బీట్ చేయాలి. ఒక సైడే బీట్ చేయాలి. బాగా అలా బీట్ చేసి నేను ఒక కప్పు పెరుగుకి ఇక్కడ 2 కప్పుల పిండి తీసుకుంటున్నాను, మైదా పిండి. ఆ 2 కప్పుల మైదా పిండి వేసి కొంచెంగా వాటర్ పడతాయి. ఎక్కువగా జారుగా కలపొద్దు. బజ్జీలు వేసేటప్పుడు సరిగ్గా రావన్నమాట. అలా కలిపేసుకొని నీట్‌గా కలిపేసుకొని ఫర్మెంటేషన్ కోసం పెట్టేసుకోవాలి. నైట్ అంతా నానితే బావుంటుంది. కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకొని మనకి బజ్జీలు వేయడానికి వీలుగా ఉంటుంది కదా! అలాగా. పొద్దునకి ఎలాగో కొంచెం జారుగా అవుతుంది కదా! ఇప్పుడు ఇలా 5 వేళ్ళతో ఇలా బీట్ చేయడం వల్ల ఎయిర్ ఫామ్ అయ్యి బజ్జీలు మాత్రం తినేటప్పుడు చాలా టేస్ట్‌గా, స్పాంజీగా వస్తాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలపండి. అప్పుడే మీకు బజ్జీలు కరెక్ట్‌గా వస్తాయి. నైట్ అంతా ఇంక అలా నానబెట్టేయాలి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! బజ్జీ అలా చేత్తో అలా వేస్తే వచ్చేయాలి. అప్పుడు నీట్‌గా ఉంటుంది. తర్వాత మనం ప్యాన్‌లో ఆయిల్ పెట్టేసి నైట్ అంతా నానిపోయిన తర్వాత ఉదయాన్నే ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్‌లో మనం బజ్జీలు ఎన్నైతే కావాలో నేను ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో అలా వేయండి. అప్పుడు మీకు మైసూర్ బజ్జీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. టేస్ట్ మాత్రం అద్రిపోతుందండి. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. మనం వేసుకునే ముందు కొంచెంగా వంట సోడా, అది వీడియో క్లిప్ మిస్ అయిందట్టుంది. ఎంత అంటే చిటికెడంత వంట సోడా వేస్తే ఇలాంటి బజ్జీలు చాలా బావుంటాయి. ఇవి హోటల్ స్టైల్‌లో ఉన్నట్టే ఉంటాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎప్పుడు కూడా బజ్జీలు తిప్పుతూ కాల్చాలి. అప్పుడే మనకి లోపల దాకా 2 సైడ్‌లు వేగి మంచి క్రంచీగా చాలా బావుంటాయన్నమాట బజ్జీలు. ఇలా 2 వైపులా వేయించిన తర్వాత ఇంక మనం తీసేసుకోవడమే. సైడ్‌కి తీసేసుకుంటే సరిపోద్ది. ఆయిల్ అంతా పోయేంత వరకు ఉంచేసి తీసేసుకొని వేడి వేడిగా బజ్జీలు సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్టీ మైసూర్ బజ్జీ రెడీ అయిపోయాయండి. అసలు చాలా స్పాంజీగా, చాలా క్రంచీగా ఉంటాయి. మీకు నచ్చుతాయని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.